హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ C++ అనే టాపిక్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి అయితే మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన టాపిక్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ టు ఆపరాండ్స్ అండ్ డిటర్మైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే రెండు ఆపరాండ్స్ని కంపేర్ చేసి ఆ రెండు ఆపరాండ్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మనం డిటర్మైన్ చేస్తాం, అంటే తెలుసుకుంటాం. అర్థమవుతుంది? అంటే సింపుల్గా చెప్పాలంటే అసలు ఈ ఆపరాండ్స్ అంటే ఏంటి, ఆపరాండ్స్ అంటే ఏంటి, వాల్యూస్ అవ్వచ్చు, వేరియబుల్స్ అవ్వచ్చు. అంటే మన దగ్గర మనకి రెండు వాల్యూస్ ఇచ్చారనుకోండి, ఆ రెండు వాల్యూస్ మధ్యలో ఉన్న రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అప్పుడు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. రిలేషన్ అంటే ఏంటి? సింపుల్ ఫ్రెండ్స్, మన దగ్గర రెండు వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆ రెండు వాల్యూస్ ఈక్వలా కాదా, లేకపోతే ఆ రెండు వాల్యూస్ ఏది బిగ్గెస్ట్, ఏది స్మాలెస్ట్, సో దీన్నే రిలేషన్షిప్ అంటాం. అర్థం? రెండు వాల్యూస్ని కంపేర్ చేయడం అంటాం. సో ఇలా రెండు వాల్యూస్ని కంపేర్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. కొన్నిసార్లు వీటిని కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. సో అసలు ఏం చేస్తాయి ఇవి? దీస్ ఆపరేటర్స్ రిటర్న్స్ ఏ బులియన్ వాల్యూ బేస్డ్ ఆన్ ద కంపారిజన్ రిజల్ట్. సో ఇవేం చేస్తాయంటే ఈ ఆపరేటర్స్ బులియన్ వాల్యూని రిటర్న్ చేస్తాయి. ఈ బులియన్ వాల్యూ అంటే ఏంటంటే 1 కానీ 0 కానీ రిటర్న్ చేస్తాయి. వీటినే బులియన్ వాల్యూ అంటాం. సో ఎప్పుడు రిటర్న్ చేస్తాయని చెక్ చేద్దాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర రెండు వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆ రెండు వాల్యూస్ని మీరు ఏం చేస్తారంటే మీరు ఒక రిలేషన్షిప్ కోసం మీరు రెండింటిని కంపేర్ చేశారు. అలా కంపేర్ చేయంటే మనకి ఏం కావాలి? ఈ రిలేషనల్ ఆపరేటర్స్ కావాలి. అంటే ఈ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసి మీరు ఆ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏదైతే మీరు రిలేషన్ చెక్ చేశారో ఆ రిలేషన్ ఉందనుకోండి, అప్పుడు మీకు ట్రూ అనే వాల్యూ వస్తుంది. మీరు చెక్ చేసిన రిలేషను ఆ వాల్యూస్ మధ్యలో లేదనుకోండి, అప్పుడు మనకి ఫాల్స్ అనే వాల్యూ వస్తుంది. అంటే ట్రూ వచ్చినప్పుడు మనకి 1 రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ వచ్చినప్పుడు 0 రిటర్న్ చేస్తుంది. సిపిపిలో ఉన్న రిలేషన్ ఆపరేటర్స్ గురించి మనం ఇప్పుడు 1 by 1 చూద్దాము. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఈక్వల్ టు చెక్స్ ఇఫ్ టూ వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ రెండు వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆ రెండు ఈక్వలా కాదని చెక్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూస్ చేస్తాం. సిమిలర్గా నాట్ ఈక్వల్ టు రెండు వాల్యూస్ నాట్ ఈక్వలా కాదని చెక్ చేయాలంటే అప్పుడు ఈ నాట్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూస్ చేస్తాం. సిమిలర్గా గ్రేటర్ దాన్ చెక్స్ ద లెఫ్ట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద రైట్ వాల్యూ. లెస్ దాన్ చెక్స్ ద లెఫ్ట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ద రైట్ వాల్యూ. Greater than or equal to checks if the left value is greater than or equal to the right value. Similarly, less than or equal to checks if the left value is less than or equal to the right value. సో మనం ఇప్పుడు 1 by 1 ప్రతి ఆపరేటర్ కూడా ఇక్కడ చెక్ చేద్దాము. సో దీంట్లో ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి ఈక్వల్ ఆపరేటర్. సో ద ఈక్వల్ ఆపరేటర్ చెక్స్ ఇఫ్ టూ ఆపరాండ్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు ఆపరాండ్స్ అనేవి ఈక్వలా కాదా అనేది ఈ ఈక్వల్ ఆపరేటర్ చెక్ చేస్తుంది. అర్థమవుతుందా? ఈ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద ఆపరాండ్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు రిటర్న్ ట్రూ చేస్తుంది? ఆ రెండు ఆపరాండ్స్లో ఉన్న వాల్యూస్ సేమ్ అనుకోండి, అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ ఏం చేస్తుంది? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రెండు వేరియబుల్స్ తీసుకున్నా, ఏ అనే వేరియబుల్ తీసుకున్నా, ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ బి అనే వేరియబుల్ తీసుకున్నా, బి అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నా. దేన్ని బేస్ చేసుకొని కంపేర్ చేస్తున్నా అంటే ఈక్వల్ ఆపరేటర్ని బేస్ చేసుకొని కంపేర్ చేస్తున్నా. సో ఇంకొక వేరియబుల్ తీసుకున్నా, రిజల్ట్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి, అంటే ఏని బిని కంపేర్ చేస్తున్నా. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమొస్తుంది? దీన్ని కంపేర్ చేస్తే మనకి ఏంటి? ఒక వాల్యూ రావాలి కదా. ఆ వాల్యూ ఏ వాల్యూ? బులియన్ వాల్యూ. బులియన్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటి? ఆ బులియన్ వాల్యూలో మనకి 1 కానీ 0 కానీ ఉంటాయి. 1 వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఏదైతే మీరు కండిషన్ చెక్ చేశారో అది ట్రూ అని. అర్థమవుతుందా? 0 వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఏదైతే రిలేషన్ చెక్ చేశారో అది ఫాల్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఏ అంటే వాల్యూ అంతా 10 ఈక్వల్ టు బి. బిలో ఎంత వాల్యూ ఉంది? 5. 10 ఈక్వల్ టు 5. 10 అనేది 5తో ఈక్వల్ అవ్వదు కదా, అంటే 10 అనేది నాట్ ఈక్వల్ టు 5. కాబట్టి మీరు ఏం చెప్పారు? 10 ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పారు. సో మీరు చెప్పింది తప్పు కదా, అందుకని మనకి ఇక్కడికి ఏమొస్తుందంటే ఫాల్స్ అనే వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏం చెప్పామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పాం, అంటే ఏ అనేది బితో ఈక్వల్ అని చెప్పాం. కానీ యాక్చువల్గా ఏంటి? ఏ అనేది బితో ఈక్వల్ కాదు. ఎందుకు? ఏలో ఉన్న వాల్యూ ఏంటి? 10, బిలో ఉన్న వాల్యూ ఏంటి? 5. మీరు చెప్పిన రిలేషన్ తప్పు కాబట్టి మీకు ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, సెకండ్ ఆపరేటర్ తీసుకోండి. సెకండ్ ఆపరేటర్ ఏంటి? నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. అర్థమవుతుందా? కరెక్ట్గా ఆపోజిట్లో పనిచేస్తుంది. దేనికి ఆపోజిట్లో పనిచేస్తుంది? ఈక్వల్ ఆపరేటర్కి ఆపోజిట్లో పనిచేస్తుంది.
ద నాట్ ఈక్వల్ ఆపరేటర్ చెక్స్ ఇఫ్ 2 ఆపరెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఏం చేస్తుందంటే ఆ 2 ఆపరెంట్స్లో ఉన్న వాల్యూ నాట్ ఈక్వలా కాదా చెక్ చేస్తుంది. ఈక్వలా కాదా కాదు, నాట్ ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద ఆపరెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇది ఎప్పుడు రిటర్న్ ట్రూ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది? ఆ 2 నాట్ ఈక్వల్ అయితే ట్రూని పంపిస్తుంది, లేకపోతే ఏం పంపిస్తుంది? ఫాల్స్ని పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ. ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈక్వల్ టు 5. ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది, బి అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ ఉంది. సో మనం ఏం చేస్తాను ఇక్కడ, నేనేం చెప్తున్నా అంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్తాను. నేను ఏం చెప్తున్నా? ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్తాను. కరెక్టే కదా? ఏలో ఉన్న వాల్యూ ఏంటి 10, బిలో ఉన్న వాల్యూ ఏంటి 5. ఆ 2 నాట్ ఈక్వల్ కదా. సో నేను చెప్పిన రిలేషన్ కరెక్టే కదా. అందుకని మనకు వచ్చే వాల్యూ ఏంటంటే ట్రూ అనే వాల్యూ వస్తుంది. ఈ విషయం బాగా మీరు అబ్జర్వ్ చేయాలి. మనం చెప్పిన రిలేషను ఆ 2 ఆపరెంట్స్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇక్కడ నేనేం చెక్ చేస్తున్నా? ఏ నాట్ ఈక్వల్ టు బి అంటున్నా. అంటే నేనే చెప్తున్నా ఏ అనేది బీతో ఈక్వల్ కాదని చెప్తున్నా. కరెక్ట్గా నేను చెప్పింది. ఎందుకు కరెక్ట్? ఏలో ఉన్న వాల్యూ ఏంటి 10, బిలో ఉన్న వాల్యూ ఏంటి 5. సో 10 ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 5. నేను చెప్పింది కరెక్ట్ కాబట్టి నాకు వచ్చే వాల్యూ ఏంటంటే 1 అని వస్తుంది. 1 అంటే మీనింగ్ ఏంటి? ట్రూ. సిమిలర్గా రిమైనింగ్ ఆపరేటర్స్ కూడా మనం చెక్ చేద్దాం. సో నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి గ్రేటర్ దెన్ ఆపరేటర్. సో ఇదేం చేస్తుందంటే ద గ్రేటర్ దెన్ ఆపరేటర్ చెక్స్ ఇఫ్ ద లెఫ్ట్ ఆపరాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద రైట్ ఆపరాండ్. సో ఆ గ్రేటర్ దెన్ ఆపరేటర్కి లెఫ్ట్లో ఉన్న ఆపరాండ్ రైట్ కంటే బిగ్గా కాదని చెక్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద లెఫ్ట్ ఆపరాండ్ ఈజ్ గ్రేటర్ అండ్ ఫాల్స్ అదర్వైజ్. సో ఎప్పుడు రిటర్న్ ట్రూ చేస్తుంది? ఎప్పుడంటే మీరు చెప్పినట్టు లెఫ్ట్ ఆపరాండ్ బిగ్గెస్ట్ వాల్యూ ఉంటే రైట్ కంటే, అప్పుడు మీకు ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. ట్రూ అంటే ఏంటి 1, ఫాల్స్ అంటే ఏంటి 0. అది కూడా గుర్తుంచుకోవాలి. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఇక్కడ. 2 వేరియబుల్స్ తీసుకున్నా, ఏ అనే వేరియబుల్ తీసుకున్నా, ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది. బి అనే వేరియబుల్ తీసుకున్నా, బి అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ ఏం చెక్ చేస్తున్నా? నేను ఏం చెప్తున్నా అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని చెప్తున్నా. నేను ఏం చెప్తున్నా? ఏ అనేది బి కంటే పెద్దని చెప్తున్నా. వాల్యూ సబ్స్టిట్యూట్ చూడండి. ఏలో ఎంత వాల్యూ ఉంది 10, బిలో ఎంత వాల్యూ ఉంది 5. సో దీని మీనింగ్ ఏంటి? 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో నేను చెప్పిన రిలేషన్ కరెక్ట్ కదా. కరెక్ట్ కాబట్టి నాకు ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 అంటే ఏంటి? ట్రూ. అర్థమవుతుందా? సో కరెక్ట్గా దీనికి ఆపోజిట్లో నెక్స్ట్ ఆపరేటర్ పనిచేస్తుంది. అదేంటంటే లెస్ దాన్ ఆపరేటర్. సో సేమ్ ద లెస్ దాన్ ఆపరేటర్ చెక్స్ ఇఫ్ ద లెఫ్ట్ ఆపరాండ్ ఈజ్ లెస్ దాన్ ద రైట్ ఆపరాండ్. సో ఈ లెస్ దాన్ ఆపరేటర్కి లెఫ్ట్లో ఉన్న వాల్యూ రైట్లో ఉన్న వాల్యూ కంటే స్మాల్ అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ రిటర్న్స్ ఫాల్స్. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద లెఫ్ట్ ఆపరాండ్ ఈజ్ లెస్ అండ్ ఫాల్స్ అదర్వైజ్. అర్థమవుతుందా? లేకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 2 వేరియబుల్స్ తీసుకున్నా, దాంట్లో వాల్యూస్ వచ్చేసి ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది, బి అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ ఉంది. ఇక్కడ నేనేం చెప్తున్నాను? ఏ ఈజ్ లెస్ దాన్ బి అని చెప్తున్నా. సో ఏలో ఎంత వాల్యూ ఉంది 10, బిలో ఎంత వాల్యూ ఉంది 5. సో నేను ఏం చెప్తున్నా? 10 ఈజ్ లెస్ దాన్ 5 అని చెప్తున్నా. కరెక్టా? కాదు కదా. 10 అనేది 5 కంటే బిగ్ వాల్యూ. సో నేనేం చెప్తున్నా? 10 ఈజ్ లెస్ దాన్ 5 అని చెప్తున్నా. సో నేను చెప్పింది తప్పు కాబట్టి ఇక నాకేమొచ్చింది? ఫాల్స్ అనే వాల్యూ వచ్చింది. సో మనం చెప్పిన రిలేషన్ కరెక్ట్ అయితే, మనం చెప్పిన రిలేషను ఈ వేరియబుల్స్ మధ్యలో ఉంటే ట్రూ వస్తుంది. మనం చెప్పిన రిలేషను ఈ వేరియబుల్స్ మధ్యలో లేదనుకోండి, మనకేమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ట్రూ వస్తే 1 అనే వాల్యూ వస్తుంది, ఫాల్స్ వస్తే 0 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్. సో చూడండి ఇక్కడ దీంట్లో గ్రేటర్ దాన్ సింబల్ ఉంది, నెక్స్ట్ ఈక్వల్ టు సింబల్ ఉంది. రెండింటిని కలిపి మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్ అంటాము. సో ఇక్కడ ఏం చేస్తామంటే ద గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్ చెక్స్ ద లెఫ్ట్ ఆపరాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ ఆపరాండ్. అంటే ఇక్కడ 2 అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు. ఆ రెండింటిలో ఏ ఒక్కటి జరిగినా కూడా మనకి ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. చెప్పిన రిలేషన్ అనేది ట్రూ అవుతుంది. ఈ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద లెఫ్ట్ ఆపరాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అండ్ ఫాల్స్ అదర్వైజ్. ఎప్పుడు ట్రూ అవుతుందంటే లెఫ్ట్ ఆపరాండ్ అనేది రైట్ ఆపరెండర్ కంటే ఎక్కువ ఉన్నా, రైట్ ఆపరెండర్తో ఈక్వల్ ఉన్నా కూడా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఆర్ అంటే ఏంటి? ఇది కాకపోతే అదేనే అర్థమవుతుందా? సో గ్రేటర్ దాన్ ఉన్నా కూడా ట్రూ అవుతుంది, ఈక్వల్ ఉన్నా కూడా ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సేమ్ మళ్ళీ అవే వాల్యూస్ తీసుకున్నాను. ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది, బి అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ ఉంది. సో నేను ఏమని చెక్ చేస్తున్నా? రిలేషను ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని చెక్ చేస్తున్నా. సో ఏలో ఎంత వాల్యూ ఉంది 10,
10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. బీలో ఎంత వాల్యూ ఉంది 5. సో 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో నేను ఏం చెప్తున్నాను 10 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెప్తున్నాను. కరెక్ట్ కదా, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఫస్ట్ కండిషన్ అంటే గ్రేటర్ దాన్ ట్రూ అయింది కాబట్టి టోటల్గా ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ట్రూ అవుతుంది. ఈ రెండింటిలో ఏ జరిగినా కూడా ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉన్నా కూడా ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుంది. ఎందుకు? మీరు ఏం చెప్తున్నారు, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని చెప్తున్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది, 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 అనేది ఈక్వల్ టు 10 కదా. సో గ్రేటర్ దాన్ అయినా ఈక్వల్ అయినా కూడా టోటల్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది. సో సిమిలర్గా కరెక్ట్గా దీనికి ఆపోజిట్లో మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్. ఇది ఎలా పనిచేస్తుందంటే ద లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్స్ చెక్ ఇఫ్ ద లెఫ్ట్ ఆపరాండ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద రైట్ ఆపరాండ్. సో లెఫ్ట్లో ఉన్న ఆపరాండ్ రైట్ ఆపరాండ్ కంటే లెస్ దెన్ అయినా కూడా లేకపోతే ఈక్వల్ అయినా కూడా మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద లెఫ్ట్ ఆపరాండ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్, అదర్వైజ్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేనేం చెప్తున్నా అంటే సేమ్ 2 వాల్యూస్ తీసుకున్నా. ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది, బి అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ ఉంది. సో నేను ఏం చెప్తున్నాను, రిలేషన్ ఏం చెప్తున్నా అంటే నేను ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని చెప్తున్నా. సో ఏలో ఎంత వాల్యూ ఉంది 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెప్తున్నా. సో 10 అనేది 5 కంటే లెస్ దాన్ కాదు కదా, కాబట్టి నేను చెప్పింది ఏంటి, ఫాల్స్ కాబట్టి నాకు ఏమొస్తుంది, ఇక్కడ 0 అనే వాల్యూ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకి మొత్తం ఇలా 6 టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి మనకి సిపిపిలో ఉన్నాయి. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ మనం ప్రోగ్రామ్లో యూస్ చేసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ నార్మల్గా ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని ఎక్కడ యూస్ చేస్తామంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అయితే బాగా యూస్ చేస్తాం. సో అక్కడ మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూస్ చేసి మనం ఏం చేస్తామంటే కొన్ని కండిషన్స్ని చెక్ చేస్తాం. దే కెన్ బి యూజ్డ్ విత్ వేరియస్ డేటా టైప్స్ ఇంక్లూడింగ్ ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూస్ చేసి మనం ఇంటీజర్ డేటా పైన మనం రిలేషన్ని చెక్ చేయొచ్చు, అదేవిధంగా ఫ్లోట్ డేటా పైన మనం రిలేషన్ని చెక్ చేయొచ్చు, అదేవిధంగా క్యారెక్టర్స్ డేటా పైన కూడా మన రిలేషన్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఆ రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ బైనరీ ఆపరేటర్స్. దే రిక్వైర్ 2 ఆపరాండ్స్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్. సో ఎలా అయితే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ బైనరీ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ కూడా మనకి ఏంటంటే బైనరీ ఆపరేటర్స్. ఎందుకంటే రిలేషన్ చెక్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే 2 ఆపరాండ్స్ ఉండాలి. సో ఏ ఆపరేటర్కి అయితే ఆపరేషన్ని పెర్ఫార్మ్ చేయాలంటే 2 ఆపరాండ్స్ కావాలో దాన్ని ఏమంటామంటే మనం బైనరీ ఆపరేటర్స్ అంటాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఏదైతే ఇప్పటిదాకా డిస్కస్ చేసామో ఒకసారి వాటిని ప్రాక్టికల్గా చెక్ చేసి చూద్దాము. సో దానికోసం నేనైతే విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నార్మల్గా అయితే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో లూప్స్లో అయితే బాగా ఉపయోగపడతాయి. సో నార్మల్గా అయితే ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తున్నామంటే నార్మల్గా ట్రూ అంటే 1 అనే వాల్యూ వస్తుందా, ఫాల్స్ అంటే 0 అనే వాల్యూ వస్తుందా అనేది మనం బేసిక్గా చెక్ చేద్దాము. తర్వాత వీటి గురించి డెప్త్గా మనం అయితే ఆ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అప్పుడు, తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్ అప్పుడు మనం అయితే రిలేషనల్ ఆపరేటర్స్ కొంచెం డెప్త్గా అయితే అక్కడ యూస్ చేయొచ్చు. సో దీనికోసం ఏం చేస్తున్నాను, నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఆ వేరియబుల్ వచ్చేసి ఇంటిజర్ టైపు. సో మార్క్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సో ఈ మార్క్స్ అనే వేరియబుల్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ 65 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని నేను చెక్ చేస్తాను అనమాట. సో చూడండి ఎలా చెక్ చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఅవుట్. సో నేను వాల్యూ ప్రింట్ చేసి చూస్తా. అంటే ట్రూ అంటే మనకి 1 రావాలి, ఫాల్స్ అంటే 0 అనే వాల్యూ రావాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చెక్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చెక్ చేస్తున్నా అంటే నేను ఇక్కడ ఈ మార్క్స్ లెస్ దాన్ 80 అని చెక్ చేస్తున్నా. మార్క్స్ లెస్ దాన్ 80 అంటే దీని మీనింగ్ ఏంటి, సో ఏవైతే మార్క్స్ ఉన్నాయో మన మార్క్స్లో ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉంది, 65 ఉంది. ఈ 65 అనేది 80 కంటే లెస్ దానే కదా. సో నేను చెప్పిన రిలేషన్ కరెక్టే కదా. సో కాబట్టి ప్రింట్ చేస్తే నాకు ఏం రావాలంటే ట్రూ రావాలి. ట్రూ అంటే మీనింగ్ ఏంటి, 1 అని రావాలి. సో అంతే కదా. మార్క్స్ ఏముంది ఇక్కడ, మార్క్స్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 65. సో ఇక్కడ నేను చేస్తున్నా మార్క్స్ లెస్ దాన్ 80. మార్క్స్ ఎంత వాల్యూ ఉంది 65 ఉంది. 65 లెస్ దాన్ 80. సో నేను చెప్పిన కండిషన్ ట్రూ కదా. నేను చెప్పిన కండిషన్ ట్రూ కాబట్టి, నేను చెప్పిన రిలేషన్ ట్రూ కాబట్టి నాకు ఏమొస్తుందంటే ట్రూ రావాలి. ట్రూ అంటే ఎంత రావాలి, 1 రావాలి. సో ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్లో ఎంత రావాలి, 1 రావాలి. సో ఒకసారి నేను ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి, మీరు అవుట్పుట్ చెక్ చేయండి. ఇక్కడ అవుట్పుట్ చూడండి మీకు 1 అని వచ్చింది. 1 అంటే మీనింగ్ ఏంటి, ట్రూ. అర్థమవుతుందా. సో మనం చెక్ చేసిన రిలేషన్ ట్రూ అనుకోండి, అప్పుడు మనకి 1 వస్తుంది. మీరు చెక్ చేసిన రిలేషన్ ఫాల్స్ అనుకోండి, అప్పుడు మనకి 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తానంటే మార్క్స్ గ్రేటర్ దాన్ 80 అని ఇస్తున్నా. సో యాక్చువల్గా మార్క్స్ ఎంత వాల్యూ ఉంది, 65 వాల్యూ ఉంది. సో దీని మీనింగ్ ఏంటి,
65 గ్రేటర్ దాన్ 80 అని చెప్తున్నాం. సో 65 అనేది 80 కంటే గ్రేటర్ దాన్ కాదు కదా. సో మీరు చెప్పే రిలేషన్ తప్పు కదా. తప్పు కాబట్టి మీకు ఏమొస్తుంది, ఫాల్స్ రావాలి. ఫాల్స్ అంటే ఇక్కడ ఎంత వాల్యూ రావాలి, అవుట్పుట్లో ఎంత వాల్యూ రావాలి, 0 అనే వాల్యూ రావాలి. ఒకసారి ప్రోగ్రామ్ని సేవ్ చేసి ఒకసారి రన్ చేస్తున్నాను నేను. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నా, అవుట్పుట్ చెక్ చేయండి. సో అవుట్పుట్లో ఎంత వాల్యూ వచ్చింది, మనకి 0 అనే వాల్యూ వచ్చింది. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ట్రూ వస్తేనేమో 1 అనే వాల్యూ వస్తుంది, ఫాల్స్ వస్తేనేమో 0 అనే వాల్యూ వస్తుంది. సో సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా ఆపరేటర్స్ ఏమున్నాయి, మనకి ఈక్వల్ ఆపరేటర్ కూడా ఉంది. సో ఈ రెండు ఈక్వల్ అనుకోండి, ఎట్లా చెక్ చేస్తాము, డబుల్ ఈక్వల్ టు సింబల్ పెట్టి చెక్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మార్క్స్ ఈక్వల్ టు 80 అని చెప్తున్నా. అంటే మార్క్స్లో ఎంత వాల్యూ ఉంది, 65. ఈ 65 ఈజ్ ఈక్వల్ టు 80 అని చెప్తున్నా. కరెక్ట్ కాదు కదా, 65 అనేది 80తో ఈక్వలా కాదు కదా. కాదు కాబట్టి నాకు ఏం రావాలి, ఫాల్స్ రావాలి. ఫాల్స్ అంటే ఎంత వాల్యూ రావాలి, 0 అనే వాల్యూ రావాలి. సో ప్రోగ్రామ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా, చెక్ చేయండి, 0 అనే వాల్యూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆపరేటర్తో చెక్ చేస్తున్నా, మార్క్స్ నాట్ ఈక్వల్ టు 80 అంటున్నా. మార్క్స్ నాట్ ఈక్వల్ టు 80. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మార్క్స్ ఎంత వాల్యూ ఉంది, 65 నాట్ ఈక్వల్ టు 80. నేను చెప్పింది కరెక్టే కదా. 65 అనేది 80తో ఈక్వల్ కాదని చెప్తున్నా. కరెక్టే కదా, రెండు ఈక్వల్ కాదు కదా. కాదు కాబట్టి ఏమొస్తుంది, మనకి ట్రూ అనే వాల్యూ రావాలి. ట్రూ అంటే మీనింగ్ ఏంటి, మనకి 1 అనేది అవుట్పుట్ రావాలి. మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా, చెక్ చేయండి. సో 1 అనే వాల్యూ వచ్చింది. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా ఏమర్థమవుతుంది, సో మనం చెక్ చేసిన రిలేషన్ ట్రూ అయితే 1 అనే వాల్యూ వస్తుంది. మనం చెక్ చేసిన రిలేషన్ ఫాల్స్ అయితే మనకి ఏ వాల్యూ వస్తుందంటే 0 అనే వాల్యూ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.